అధ్యక్ష, మిత్రులు భట్టి విక్రమార్క గారు వారి ఆక్రోశాన్ని చెప్తా ఉన్నారు. ఇబ్బంది ఏమి లేదు అధ్యక్ష. డెఫినెట్గా తెలంగాణ రోల్ మోడల్నే ఉంటుందండి, మీకు అనుమానం అవసరం లేదు, అందులో ఎవరికి సందేహం అవసరం లేదండి. అధ్యక్ష, రాజ్యాంగంలో కొన్ని నిబంధనలని, ఆ నిబంధనలకు సంబంధించే వ్యవహారం జరుగుతుంది. వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సభ్యులు టీఆర్ఎస్లో విలీనమైనరో దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దానికి వారు సమాధానపరచుకోవాలా, వారికి వారే జవాబు చెప్పుకోవాలా. రాజ్యాంగ నిబంధనలకు లోబడి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ షెడ్యూల్ 10 ప్రకారంగా వచ్చినారు. ఈ ప్రజలకు కూడా తెలియాలి అధ్యక్ష. ఏదో బయట అంతా అరిచి గీపెట్టో చేస్తా ఏదో అదే అట్లా కాదు. వాస్తవానికి అధ్యక్ష, అధికారం వచ్చిన తర్వాత కొద్దిమంది శాసనసభ్యులు పార్టీలో చేరుతామని వచ్చినారు అధ్యక్ష. మేము చేర్చుకోలేదు. నో మెంబర్ హ్యాస్ జాయిన్డ్ ఇన్ అవర్ పార్టీ. ఐఎమ్ మేకింగ్ ఇట్ కేటగారికల్ టుడే. వీ డిడ్ నాట్ జాయిన్ ఎనీబడి. చెప్పినాం మేము స్పష్టంగా. మేమే 88 మందిని గెలిచినాం. ఒక ఇద్దరు ఇండిపెండెంట్ మిత్రులు వచ్చి ఆల్రెడీ మాకు చేరినారు. 3/4 కన్నా మాకు మెజార్టీ ఎందుకు అవసరం, దేనికి అవసరం, పెద్ద అంత ఇప్పుడు అత్యవసరం లేదు అని చెప్పినాం అధ్యక్ష. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్వశ్చన్ ఆఫ్ a split as required by the Constitution of India, what is that I can do? అధ్యక్ష, ఈ మధ్య ఏపీలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సేమ్ ఇదే పద్ధతిలో 2/3 పోయి మర్జ్ అయిపోయిన అధ్యక్ష. రాజ్యసభ చైర్మన్ డెసిషన్ కూడా ఇచ్చినారు. వాళ్ళు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా కలిసి చేసినారు. గోవాలో కూడా ఈ మధ్యలోనే మర్జర్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బీజేపీలో మర్జ్ అయిపోయిన అధ్యక్ష. దేశవ్యాప్తంగా మీ పార్టీ వాళ్ళ మీద మీ ఆకర్షణ తక్కువైపోయి మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వద్ద మమ్మల్ని నిందించరు ఎందుకండి? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద పడేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది మీరు కాపాడుకోవాలి తప్ప మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వ పటిమ ఉంటే ఎందుకు వదులుతారండి? నాకు అర్థం కాదు. ఇది పెద్ద క్రైమ్ జరిగినట్టు, ఏదో రాజ్యాంగ వ్యతిరేకం జరిగినట్టు. అధ్యక్ష, దో ఇట్ ఈస్ సబ్జుడైజ్. మాటికి వారు అదే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇట్స్ మై డ్యూటీ. ఐ థాట్ ఇట్స్ మై డ్యూటీ. అండ్ కోర్టుకు వెళ్ళింది కూడా వారే అధ్యక్ష. కోర్టు వేరే వాళ్ళు వెళ్ళాల. ది మ్యాటర్ ఇస్ సబ్జుడీస్. మిత్రులు మాట్లాడదలిస్తే సభా నిబంధనలకు లోబడి వారు చెప్పాల్సి మున్సిపల్ దాని మీద, కానీ ప్రతిదానికి ఇదేదో పెద్ద భయంకరమైన తప్పు జరిగినట్టు, రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు. మీకు అన్యాయం జరిగినమాట వాస్తవం, మేమేం చేయమండి? మీరు కాపాడుకోలేని శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభలో డిజైర్ చేస్తే మేమేం చేయాలి దానికి? ఈ దేశంలో ఎవరన్నా 2/3 పార్టీ స్ప్లిట్ అయి వస్తే జాయిన్ చేసుకోరండి, విలీనం చేసుకోరా? దాని ప్రకారం తమరు ఆదేశం ఇచ్చినారు, బులెటిన్ జారీ చేసినారు. దానికి ఏముందండి? నాకు అర్థం కాదు, మా మీద పడేయటం. అధ్యక్ష, గౌరవనీయులు अकबरुद्दीन ओवैसी गारू, बल्दिया में जो पैसों की कमी है उसके बारे में आपने जिक्र किया. ये ज़रूर कुछ हद तक सही है. अब तक जो केंद्र सरकार की तरफ से पैसे आते थे वही पैसे साल में 1 बार या 2 बार दिया जाता था. अब हमने एक निर्णय लिया है. मैं आपको अच्छा खुशखबरी सुनाता हूँ. वो चाहे ग्राम पंचायत राज व्यवस्था हो या हमारा बल्दिया का जो 142 बॉडीज हो, इनके ताल्लुक से 14th फाइनेंस कमीशन के जरिए हमारे रियासत को 1037 करोड़ मिलता है. और हमारे सरकार ने निर्णय लिया, वोट ऑन अकाउंट बजट में भी कहा कि हम भी रियासती सरकार की तरफ से सेम अमाउंट जोड़ेंगे ताकि 2074 करोड़ यानी कि 2074 करोड़ बल्दिया के बॉडीज में खर्च करने के लिए होंगे. इसका अच्छा कानून हमने लाया है. आप उसको खैर मकदम करेंगे, मैं समझता हूँ. कल पूरा चर्चा करेंगे, कल पूरा दिन जो भी आप राय मशवरा देंगे ज़रूर उसको शामिल करेंगे. इसमें कोई किसी चीज़ की कमी नहीं होगी. अब से एक पाबंदी से एक चलेगा. इसके साथ ही साथ अध्यक्ष విక్రమార్క గారిని మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏ పార్టీలు గెలిచినా అక్కడికి చేరుతారని నేనేం చేయాలంటే మాకు ఇప్పుడు సర్పంచులు గెలిచినాం అధ్యక్ష పాయింట్ ఈజ్ ఎన్నికల ముందు వీళ్ళు ఎన్ని చెప్పాను అని చెప్పారు అధ్యక్ష. ఇదే శాసనసభలో కూడా మాట్లాడింది. సస్పెండ్ చేయించుకున్నారు, బాయ్కాట్ చేసినారు, ఎన్నియాను చేసినారు, దాడులు జరిగినాయి గవర్నర్ గారి మీద, ఇవన్నీ కూడా జరిగినాయి. ప్రజల ముందు పోయినాం అధ్యక్ష, మేము గెలిచి వచ్చినాం. అది కూడా 3/4 మేయాడుతుంది. నేను వీళ్ళ వాదన ఏంది అధ్యక్ష, ఒక నెల రోజులు వీళ్ళు పెట్టిన వాదన ఏంటంటే ఈవీఎంల గోల్మాల. అది అయిపోయి పంచాయతీ ఎలక్షన్ వచ్చే అది బ్యాలెట్
అధ్యక్ష 32 జిల్లా పరిషత్లో ఒక పార్టీ గెలుస్తుంది అధ్యక్ష. ఈ మొత్తం దేశంలో బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నిక 32 జిల్లా పరిషత్లు టీఆర్ఎస్ పార్టీకి అపరూపమైనటువంటి దృశ్యం అధ్యక్ష. మరి దానికి ఏం చెప్తారండి? 83% గ్రామ పంచాయతీలు గెలిచినాం అధ్యక్ష. దాదాపు 92% మండలాలు గెలిచినాం, మేము జిల్లా పరిషత్లు గెలిచినాం. ఇది ఎన్నిక ఏందండి? మరి ఎవడు ఎక్కడ గెలవడం కాదండి, డెమోక్రాటిక్గానే గెలుస్తాం. మా జిల్లా పరిషత్ చైర్మన్ అంతా మేము ఓటేయకుండా గెలిచినాం అధ్యక్ష. అధ్యక్ష ఈ మీమాంస వదిలేసి మీరు మరి మీరు మంచిగా మాట్లాడండి, చర్చలో పాల్గొనండి. వి వెల్కమ్ యూ. యు ఆర్ డీవియేటింగ్ సార్, యు ఆర్ డీవియేటింగ్. దెర్ ఆర్ సర్టెన్ రూల్స్ ఇన్ ద హౌస్ విచ్ యూ హ్యావ్ టు మెటిక్యులస్లీ ఫాలో. మిస్టర్ భట్టి విక్రమార్క, యూ షుడ్ నో దట్. సో అధ్యక్ష, ఇంకా ఫర్దర్ చర్చకు ఆస్కారం లేకుండా దయచేసి ఈ బిల్లు పాస్ చేయాల్సిందిగా తమ విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।